ఈ మధ్యకాలంలో ఒక చర్చ నడుస్తుంది గత 2 రోజుల నుంచి, 2-3 రోజుల నుంచి, 2 రోజుల నుంచి కాదు. వైఎస్ జగన్ ప్రధాని మోదీని కలవబోతున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రంపై చాలా కీలకమైనటువంటి ఒక ఇంపాక్ట్ చూపించబోతోంది అనేది ఒక చర్చ నడుస్తుంది. ఆ మోదీ, అమిత్ షా, మోదీ జగన్ కలయిక ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. అంతకుముందు మరి వైసీపీనేగా, అప్పుడు కూడా మోడీతో కలవడాలు జరిగినాయిగా. సో అదే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. వీళ్ళ కలయిక, మోడీ, అమిత్ షా వాళ్ళని కలవటానికి పూనుకున్నటువంటి జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను చేయదలుచుకున్న విధానంలో మావిగన్కి ఉన్నటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వివరణ కావచ్చు, మెడికల్ కాలేజీల వివరణ కావచ్చు, నష్టపోయిన రైతుల ఆక్రందనలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాక నిరుద్యోగ యువత యొక్క అనేకమైన కష్టాలు కావచ్చు, విద్యార్థులకి దక్కాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇలా అనేకమైన అంశాల మీద ఒక పూర్తి స్థాయి అండ కోరుకునే విధానంలో కలయిక జరగబోతోంది అని అనుకోవచ్చు మనం. అంటే ఈ కలయిక కారణంగా కూటమి విచ్ఛిన్నం అయిపోయే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కూటమిపై ఈ కలయిక ఎలాంటి ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయంటారు? కూటమిపై ప్రభావం నవంబర్ 9 నుంచి చూస్తారు, అందులో అనుమానం లేదు. ఆల్రెడీ కూటమిలో కొట్టుకు చూస్తున్నారు అంతా. ఇప్పుడు కూటమిలో అధినాయకులకి సంబంధం లేకుండా జనసేన నాయకులంతా కలిసి మూకుమ్మడిగా కూర్చొని ఒక పార్టీ మీటింగ్ పెట్టుకొని నిర్ణయాలు తీసుకునే స్థాయికి వెళ్ళిపోయారు. దేనికి సంకేతం? జనసేనలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, అమాంబాబుతో ఉన్న ఒకళ్ళిద్దరు మంత్రులు కానీ వీళ్ళకే సరైన గౌరవం దక్కట్లేదని వాపోతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమిలో ఉన్నటువంటి లుకలుకలు, అంతర్లీనంగా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఇప్పటికే మాధ్యమాల్లో రీల్స్ రూపంలో చాలామంది మాట్లాడుతున్నారు. చాలామంది జనసేనలో ఉన్నటువంటి నాయకులు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని తొక్కుతున్నారు అని వాళ్ళంతట వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని ఎవరూ ఖండించట్లా, కూటమి నాయకులు ఎవరూ ఖండించట్లా. కాబట్టి కూటమి అనేది ఒక్క విధానం, దానిలో ఉన్న ఇబ్బందులు ఇవన్నీ త్వరలోనే అందరూ చూస్తారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, సార్వత్రిక ఎన్నికలు కానీ ఏవైతే జరుగుతున్నాయో అన్ని చోట్ల పోటీ చేయడానికి జనసేన సిద్ధంగా ఉంటే అసలు మీరు పోటీనే చేయొద్దని టీడీపీ వారు అన్నారు. అవును, కేవలం 15% ఇస్తామన్నారు అన్నారు. సో దీన్ని ఏ రకంగా ఇప్పుడు జనసేనలో కూటమి వ్యతిరేక అభ్యర్థులు వచ్చి నిలబడి వాళ్ళు గెలిచి జనసేనలోకి మళ్ళీ వెళ్ళి వాళ్ళు చూపించుకుంటారు జనసేన పవర్ ఏంటో. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మేమేం చేసినా చెల్లుతుంది అనే విధానంలో ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత ధోరణి ఏదైతే ఇప్పటిదాకా అమలు చేస్తున్నారో దాన్ని డైరెక్ట్గా లైవ్లో చూపిస్తారు రేపు. ఎందుకంటే జనసేనలో కూడా మంచి ప్రజాబలం ఉన్న నాయకులు ఉన్నారు, ప్రజల కోసం మమేకమైన వాళ్ళు ఉన్నారు. కానీ దాని మీద ఒక ముద్ర వేసేశారు, ఒక కాపు సామాజిక వర్గానికి మాత్రమే అని. ఆ ముద్రని తొలగించి వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఏంటో చూపిస్తారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎఫెక్టు ఈ కూటమిపై ఎలా ఉండబోతుంది? కూటమిలో వాళ్ళకే నష్టం కలుగుతుంది, వైసీపీ వాళ్ళకి కాదు. కూటమిలో ఉన్న వాళ్ళకే నష్టం కలుగుతుంది, వైసీపీకి ఏం సంబంధం ఉండదు. వైసీపీ యొక్క విధానం, వైసీపీ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నవంబర్ 9 తర్వాత ఏదైతే మొదలవుతుందో అది ఆటోమేటిక్గా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భద్రత మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రేపు ఆయన కలిసినప్పుడు ఈ అంశాన్ని కూడా తెలియపరిచి ఉన్న భద్రత మొత్తం తొలగించేశారు, మరి ఈ రకంగా ఉందని చెప్పి వాళ్ళ నోటీస్కి తీసుకొస్తే తప్పకుండా జాగ్రత్త వహించే అవకాశం ఉంటుంది. కానీ కేవలం ఏదో ఒక ఆలోచనతో ఆ భద్రత మొత్తం తొలగిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అది ఫేస్ చేయాల్సింది మళ్ళీ మాత్రం వాళ్ళే. నవంబర్ 9 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభావాన్ని ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూస్తుంది. వైఎస్ జగన్ ప్రాణహాని ఏమైనా ఎదుర్కొంటూ అవుతున్నారా ఏంటి? అంటే ప్రాణహాని అని కాదు, కానీ
ఈ జనాల యొక్క వాళ్ళని కంట్రోల్ చేసే విధానము, వాళ్ళని అదే దాన్ని ఏమంటారంటే అడ్డుకట్టగా నిలబడాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఎందుకంటే పాలకపక్షంలో ఉన్న ఏ నాయకులు వెళ్ళినా లేని ఆదరణ ప్రజానాయకుడిగా పేరు పొందిన జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇప్పుడు కేవలం 5 కిలోమీటర్లకి 6 గంటలు పట్టింది. ఎవరికైనా పట్టిందా అది? కానీ దాన్ని కూడా తప్పుగానే చూస్తారు సహజంగా. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి సరైన ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి యొక్క కొడుకుగా, ప్రస్తుత వైసీపీ పార్టీ అధినేతగా ఇలా ఎన్నో రోల్స్ పూర్తిగా ఆయన బాధ్యత తీసుకున్నటువంటి మనిషి. ఆ మనిషికి భద్రత కరువైంది. కానీ ప్రజలు ఆయన చుట్టూతా ఉన్నారు. కానీ అందులోనూ కూడా కొంతమంది వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే ఏమిటి పరిస్థితి? అంటే థ్రెట్ ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అంబటి రాంబాబు గారిని ఏం చేశారు? పేర్ని నాన్నగారిని ఏం చేశారు? అంటే ఇప్పుడు నన్ను వైసీపీ పార్టీ అని అనుకుంటారు సహజంగా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి విఘాతాలు, విధ్వంసాలు, కొట్లాటలు, గొడవలు, అమానవీయమైన సంఘటనలు జరగడానికి వీల్లేదు, జరిగితే ఊరుకోను అన్నారు. మరి వారి మనుషులే ప్రతిపక్ష పార్టీ మీద ఇంత దారుణంగా చేస్తున్నప్పుడు మరి వీళ్ళనందరినీ ఎందుకు ఆయన శిక్షించట్లేదు? ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి, మిగిలిన ప్రజలకి కాదు కదా. మరి ఆయన ఎందుకు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవట్లేదు? అప్పటికి అంబటి రాంబాబు గారు ఆనాడు చెప్పారు, తూకువలో వచ్చింది మాట, అన్యదా భావించకండి అని చెప్పారు. అంత చక్కగా చెప్పినా కూడా ఒక మహిళామణి పచ్చి బూతులు తిడుతున్నప్పుడు మరి పిలిపించి కూర్చోబెట్టి, ఒక శాసనసభ్యురాలివి నువ్వు అలా మాట్లాడచ్చా, మాట్లాడకూడదు, నువ్వెందుకు మాట్లాడావు అని అడగాల్సిన బాధ్యత అధ్యక్షుడికి ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది. కానీ ఎవరు అడగల. సో ఇలా మనం ఆలోచిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు వీళ్ళే దగ్గరుండి జగన్ని గెలిపిస్తారా రేపు అనిపిస్తాం. వీళ్ళే దగ్గరుండి జగన్ని గెలిపిస్తారా, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారా, తీసుకెళ్ళి అందరూ చక్కగా ఆనంద డోలికలతో తీసుకెళ్ళి ఆ పీఠంలో కూర్చోబెడతారా అనే అనుమానం ప్రజలకు ఉంది. ఎందుకంటే అడుగడుగున కక్షపూరితమైన విధానమే తప్ప ఇప్పుడు వచ్చి ఇన్నేళ్ళు అవుతోంది. జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి ఎన్నిసార్లు వచ్చింది? ఎంతమందికి నిరుద్యోగ యువతకి ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? ఎంతమంది విద్యార్థులకి ఫీజుతో పని లేకుండా విద్యలో వాళ్ళని ముందుకు పంపించారు? ఆనాడు అన్నారు ఇంతమంది వాలంటీర్లు ఎవరో మొత్తం మాయమైపోయారు అని. ఎంతమంది దొరికారు? ఆ రికార్డ్స్ ఏమైపోయినాయి? ఎందుకు ఇప్పటిదాకా మీరు ఏ పని హామీల్లో ఏ ఒక్కటి కూడా 100% పూర్తి కాల. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిందే, ఇప్పుడు పాలకపక్షం ప్రతిపక్షాన్ని అంటుంది, ప్రతిపక్షం పాలకపక్షాన్ని అంటుంది. ఓకే, మీరు కొట్టుకుదామండి, నో ప్రాబ్లం. ప్రజలకి మేలు చేయండి, ప్రజలకి మేలు చేయండి. అది ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఇది నా అభ్యర్థన.